గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పటిష్ట ఏర్పాట్ల నడుమ మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాలలో 4412 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరు కానున్నారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు 34 మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, 82 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్షా కేంద్రంలో 2 అబ్జర్వర్లు, 12 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 53 మంది చెకింగ్ స్క్వాడ్ తమ విధులను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించలేదు. పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఇంటికి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలులో ఉంది. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు పోలీసులు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. ఐడి గ్రూప్ లేదట ఆమెనే కట్టి ఇక్కడ నుంచి కొట్టాను. అడిషనల్ ఎస్పీ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. మా ఎస్పీ గారు సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ గత వారం రోజులకెళ్ళి అరేంజ్మెంట్స్ అని మేము చేస్తూ ఉన్నాం. రెవెన్యూ స్టాఫ్ తోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మాకు ఈ జిల్లాలో 7 సెంటర్లు ఉన్నాయి. 5,000 మంది వరకు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు పిల్లలు. అన్ని రూమ్స్ కూడా శానిటైజ్ చేసాం. మార్నింగ్ వచ్చి ప్రతి సెంటర్కు 15 మందికి తక్కువ కాకుండా ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ, మిగతా 13 మంది స్టాఫ్ మంత్రితో సహా మేమందరినీ అలాంటి చేశాము. 3 రూట్లుగా ఇది విభజించారు. రూట్ కూడా ఒక ఎస్ఐని 2 ఆర్మర్ పీసీని కూడా ఇచ్చి రూట్ వైజ్ అందరినీ మేము మార్నింగ్ 5 o'clock నుంచి ప్రిపేర్ చేసుకొని 7:30 వరకల్లా అందరినీ డిస్పాచ్ చేసాము. ప్రశాంతంగా ఎగ్జామ్ నడుస్తూ ఉంది. ఇప్పుడే 10 o'clock అయింది. 10 o'clock గేట్లని కూడా క్లోజ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా సెంటర్స్ చుట్టుపక్కల కూడా బందోబస్తును ఏర్పాటు చేశాము. 100% సక్సెస్ఫుల్గా బందోబస్తు నిర్వహిస్తాము. థ్యాంక్ యూ.